నిన్న రేవంత్ రెడ్డి దంచుడే ఇక స్పీచ్ మామూలుగా లేదు. ఇక ఇది తెలిసిందేగా మనకి, తొక్కుడు, తోలు తీసుడు, పేగుల మెడలేసుకునుడు. నిన్న ఉధృతంగా సాగింది స్పీచ్. ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం. నిన్న కనగల్లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరిస్తున్న రేవంత్ రెడ్డి ఇక మిగతా నాయకులంతా కాలుష్యంతో ప్రజలు అనుభవిస్తున్న గోస చూస్తున్నాం. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లే బీఆర్ఎస్ చేసిన త్యాగాలు. భార్యాభర్తల ఫోన్లు విన్నవారిని చెప్పులతో కొట్టాలా వద్దా? బావా బావమరిది తోడేళ్లలా తెలంగాణపై పడి తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఒంటి నిండా విషమే ఉంది. మూసీ కన్నా కంపు కొడుతున్నది. ప్రజాప్రభుత్వం కావాలా, పాపాల భైరవుడి పాలన కావాలా? 2034 వరకు కాంగ్రెస్సే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. నల్గొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు భార్యాభర్తల ఫోన్లు విన్నవారిని చెప్పులతో కొట్టాలంటున్నారు. ఎవ్వరేం చెప్పులతో కొట్టాల్సిన అక్కర్లే. మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఎవడైతే దోషులు ఉన్నారో వాళ్ళని లోపలేయి. ఫోన్లు ట్యాప్ చేసి పారిశ్రామికవేత్తలని, లీడర్ చాలామందిని బెదిరించి ఆర్థిక దోపిడీ ఏదైతే చేసారో వాటిని, ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయి, ఆ భూములను వెనక్కి తీసుకో, మొత్తం చేయి. ఎప్పుడు చేస్తావు? ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోతున్నది. 3 ఏళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్లో నువ్వు ఏం చేయగలుగుతావు? ఏ కేసు ముందుకు పడ్డది ఇప్పటి వరకు? తిట్టుడు తప్పేమన్నా ఉందా? వాడు అవినీతి చేసిండు, తొక్కాలే, తోలు తీయాలి తప్ప ఒక్క కేసులో అయినా విచారణ ముందుకు పడ్డదా? ఫార్ములా కార్ రేసింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? ఈ రెండు అడిగినాం అనుకో, ఇది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ళదైనా కాళేశ్వరందైనా సింపుల్గా తప్పించుకున్నావు, సిబిఐ అన్నావు, ఆ కేంద్రం కోర్టులో పడేసినావు, అయిపోయింది, కథం. ఎందుకు చేస్తలేరని ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నావు. ఇక్కడ నువ్వు చరిత్ర కొంచెం వెనక్కి తిరిగితే పీసీ ఘోష్ అనే ఒక కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్లో మొత్తం వాస్తవాలంతా దోపిడీ చేసిరని కనబడుతున్నది. మరి దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. వై సిబిఐ? అది పక్కకు పోయింది. విద్యుత్ కొనుగోలు పక్కకు పోయింది. కార్ రేసింగ్ది పక్కన పోయింది. ఔటర్ రింగ్ రోడ్ది అయితే ఎలక్షన్లకు ముందు గొప్పగా మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లా 7,000 కోట్లకు దీన్ని అమ్మేస్తారు, 30,000 కోట్లు రావాల్సిన దగ్గర 30 ఏళ్ళకి ఎట్లా లీజుకి ఇస్తారని మాట్లాడినావు. రీసెంట్గా ఒక 8-9 నెలల కింద హరీష్ రావు దీని మీద ఔటర్ రింగ్ రోడ్ మీద క్వశ్చన్ అడిగితే హరీష్ రావే అడిగిండు కాబట్టి నేను దీని మీద సిట్ వేస్తున్నా, లెక్క తేలుస్తా అన్నావు. నీ సిట్ ఎటు బాయ్? సిట్ లేదు, స్టాండ్ లేదు, ఏం లేదు. మీరు అందరు సిట్టింగ్లో కూర్చొని మీరు కాంప్రమైజ్ అయిపోయినారు. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇక నువ్వు ఎన్ని తిడితే ఏం ఉపయోగం? ఇంకా వాళ్ళు చేసిరంటే నువ్వు బయటికే తీయలేకపోయినావు, కాంప్రమైజ్ అయిపోయి. ఒక్క కేసు అన్న బయటకు వచ్చిందా? ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా భూభారతి తీసుకొస్తా అన్నావు, భూభారతి తెచ్చినావు. ఏముంది అందులో? పేరు మార్పు తప్ప. 25 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరమైందని లెక్కలు చెప్తున్నాయి. ఒక్క గుంట భూమి వెనక్కి తీసుకున్నావా? ఇంతవరకు ఏం లేదు కదా. మరి ఈ మాటలు ఎందుకు? ఇవి పనికిమాలిన మాటలు, చేతగాని మాటలే కదా ఇవన్నీ. చేతగాని మాటలే కదా. ఇప్పుడు రేపు ఎలక్షన్లలో ఏం చెప్తావు? రేపు మళ్ళీ 2029 ఎలక్షన్స్కి జనం దగ్గరికి వెళ్తావు. అవినీతి చేసిరంటవా? ఏమంటావు? అవినీతి చేస్తే నువ్వేం చేసినావా అంటారు జనం. ఇంకా గట్టిగా మాట్లాడతారు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా నా 5 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, మరి ఏం డాష్ అని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ప్రజలకు ఏమని ఓటు అడుగుతావు మళ్ళీ? ప్రజాప్రభుత్వం కావాలా, పాపాల భైరవుడి పాలన కావాలా? పాపాల భైరవుడి పాలన పోయింది 10 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు కూడా పాపాల భైరవుడి పాలనే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేసీఆర్, రేవంత్ రెడ్డి దొందే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతున్నది. ఏం తేడా ఉన్నది ఇందులో? ఏమన్నా తేడా ఉందా? ఇంకోటి ఏమంటుండు, ఇప్పుడు ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతామంటుండు. మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరుతామని ప్రకటించారు. మూసీ కాలుష్యంతో ప్రజలు ఎంత గోస అనుభవిస్తున్నారో చూస్తున్నాం. ప్రధాని మోదీ సబర్మతి నదిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యమునా నదిని ప్రక్షాళన చేసిన దానికంటే గొప్పగా మూసీ నదిని ప్రక్షాళించి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికొచ్చి చూసి వెళ్లేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. బాగుంది చెప్పడం, కానీ మరి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు దాన్ని? మూసీ ప్రక్షాళన అన్నదాన్ని. మూసీ ప్రక్షాళన అంటే ఏంది? ఆ మురుగునీరు పోయి, ఆ పొల్యూటెడ్ వాటర్ అంతా పోయి మంచినీళ్ళు అందులో ప్రవహించాలి. దానికి నువ్వు వేస్తున్న ప్రణాళిక ఏంది?
డిఫెన్స్ భూములని తీసుకొని ఆడొక పెద్ద గాంధీ విగ్రహం కట్టడానికి నువ్వు ఫస్ట్ ప్రణాళిక వేస్తున్నావు. ఫస్ట్ గాంధీ విగ్రహం కట్టడానికి ప్రణాళిక వేయాలనా, ఆ మురుగునీరు పోయి మంచినీళ్ళు వచ్చేలాగా నువ్వు ప్రణాళిక వేయాలనా? ఏబిసిడీలు ఓనమాలు తెలిసినోడు కూడా చెప్తాడు, అది కాదు ఫస్ట్ ఈ పని చేయాలని. వందల ఫార్మా కంపెనీల నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం ఆ మూసీలో కలుస్తున్నాయి. ఆ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వాటర్ని ఏమైనా ఆపే ప్రయత్నం చేసినావా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి వచ్చేటువంటి నీరంతా దాంట్లోనే కలుస్తుంది, ఆపినవా? నువ్వే చెప్పినావు గండిపేట్ హిమాయత్ సాగర్ ఆ చెరువుల దగ్గర పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు అందులో కలుస్తున్నాయి, సో అట్లాంటి ఫామ్ హౌజులను ఉంచాలనా అన్న ఒక్కటన్నా ఊలగొట్టినవా? కనీసం ఒక గోడకున్న ఇటుకనన్నా తీసినవా? ఏది చేయలే. మరి ఏది చేయకుండా నువ్వు గాంధీ విగ్రహం కడతా, 125 అడుగుల గాంధీ విగ్రహం కడతా, దాన్ని మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు పెడతా, ఇదేంది అసలు? దీన్ని ఎప్పటిదాకా నడుపుతాడు? ఎలక్షన్ల దాకా నడుపుతాడు ఇట్లనే. ఈ చివరికి పుసుక్కున్నది ఆగిపోయింది అనుకో, చూసిరా ఇది నేను చేద్దామంటే అడ్డుకున్నారు అంటాడు. మళ్ళీ ఎలక్షన్లకు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దీన్ని ఎక్కడికో తీసుకుపోతా అంటాడు. ఏది చేయడు, ఇది చేయడు, ఆ ఫ్యూచర్ సిటీ కాదు, ఏది కాదు, ఆ మెట్రో కూడా కాదు. ఇదంతా ఒక పెద్ద అబద్ధాన్ని దాన్ని నిజంగా చూపించే ఒక ప్రయత్నం ఇది. కేసీఆర్ ప్లాన్ కూడా ఇట్లనే ఉంటుండే. ఒక పెద్ద అబద్ధాన్ని తెచ్చి మనం ముందు పడేస్తే దాని మీద మనం మాట్లాడుకుంటాం, అరే ఇది నిజమా అంటే అవుతుండొచ్చు, నాకు ఇంత పెద్ద అబద్ధం చెప్తాడు రోడన్నా అని మనం అనుకుంటాం. సో అది నిజమే చేస్తాడని దాన్ని అది ఒక పెద్ద దావానంలాగా వ్యాపించి అట్లా ఒక పాజిటివిటీ ఓట్లు వేసుకునేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట ఇది. బీఆర్ఎస్ నేతలు పదే త్యాగాలు చేశామని, తమ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైందని చెబుతున్నారు. అసలు త్యాగాలు ఎవరివని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాలు, కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లతో పబ్బం గడిపిన మీది త్యాగమైతే తెలంగాణ తొలి ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తప్ప పదవులు చేపట్టబోను అని ప్రతినబూనిన కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం ఏమవుతుంది? మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నల్గొండ గడ్డపై ఆమరణ దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం ఏమవుతుంది? ఇక డైరెక్ట్ కోమటిరెడ్డి పేరు చెప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ముందు పెట్టిండు. డైరెక్ట్ చెప్తే మళ్ళీ ఇక ఇదవుతుంది కదా, ఇక మీవే త్యాగాలు నాయన. ఇక మీరు కాంగ్రెస్ వాళ్ళవి, బీఆర్ఎస్ వాళ్ళే త్యాగాలు, ఇక మిగతా ఎవరి త్యాగాలు కావు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ అంత పెద్ద త్యాగం చేసిన మహనీయుడిని ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఎక్కడ పెట్టినావు విగ్రహం? ఎన్టీఆర్ విగ్రహం దేనికి? కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏది? భారతరత్న ఎన్టీఆర్ అంటున్నావు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు, జీవితాలని అర్పించిన వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? నీకు రోషయ్యకు విగ్రహం కావాలి, నీకు బాలసుబ్రహ్మణ్యంకి విగ్రహం కావాలి, నీకు ఎన్టీఆర్కి విగ్రహం కావాలి, మరి తెలంగాణ మహనీయుల విగ్రహాలు ఎందుకు వద్దు? 100 రూపాయలతో పెట్రోల్ తెచ్చుకొని ₹1.5 పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేని అగ్గిపెట్టెరావుది త్యాగమా, లేక ఒంటి నిండా మంట పెట్టుకొని నిలువునా దహించుకుపోయిన అమరుడు శ్రీకాంతాచారిది త్యాగమా? మీవి త్యాగాలైతే కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య చేసినవి ఏమవుతాయి అని రేవంత్ రెడ్డి నిలదీశారు కదా. మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఆ మహనీయుల యొక్క ఆ త్యాగాలు చేసిన ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలని కలిసే ప్రయత్నం చేసినావా 3 సంవత్సరాలుగా? కేసీఆర్ మోసం చేసిండు, చాలామందికి కనీస పరిహారం ఇవ్వలేదు, కొంతమందికి ఏదో ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని లెక్కలు చెప్తుంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మేము కూడా గ్రౌండ్కి వెళ్ళి ఆ కుటుంబాలని కలిసి వాళ్ళ బాధని ప్రపంచానికి చూపించినాము. ఇంతవరకు వాళ్ళని కలిసినవా? ఒక లిస్ట్ ఏమైనా తయారు చేసినావా? ఇప్పుడు ఇదేంది ఉద్యమకారుల కమిటీ అని కేశవరావు చేతిలో పెట్టినాం. కేశవరావు ఉద్యమకారుడా? కేశవరావు ఉద్యమకారుడు. కేశవరావు ఇప్పుడు కోదండరామ్ కూడా కేశవరావు కిందనే పనిచేయాలన్నట. మరి ఆ కోదండరామ్కి ఎందుకు లేదు? మరి గిన కింద నేను ఎందుకు పనిచేస్తున్నా? ఈ కేశవరావు ఎవడు? కేశవరావు అసలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? రాష్ట్రం విడిపోవద్దని కొట్లాడిన వాళ్ళు కదా వీళ్ళంతా, అవతలి వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు కదా వీళ్ళంతా అని కోదండరామ్ కూడా నేను ఉండనని చెప్పాలి కదా. అట్లీస్ట్ ఆ కోదండరామ్ అన్న కమిటీగా చైర్మన్గా చేయాలి కదా. మూమెంట్ గురించి మీకు తెలుసు, మీరు జేఏసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి. అంటే దీన్ని మొత్తం సైడ్ చేయడానికి ఏదో కమిటీ అంటే కాలయాపన అన్నట్టు. ఒక కమిటీ చేయాలా, ఒక 4-5 మీటింగ్లు పెట్టాలా, మళ్ళీ ఇంట్లో కూడా జనం సొమ్ము ఖర్చు పెట్టాలా, చాయ్లకి బిస్కెట్లకి.
ఎలక్షన్లు వచ్చినాటికి అయిపోయి కథం గోవింద. ఇగో రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ 100 ఏళ్ల విధ్వంసం సృష్టించింది. 60,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లకు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఇప్పుడు ఆ పైసలను నేడిపోయినాయి. దాన్ని రికవరీ చేసే బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీదే కదా. అంత పెద్ద విధ్వంసం చేస్తే విధ్వంసం చేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి కదా, ఎందుకు చేయట్లే? ఎన్ని రోజులు మాట్లాడతాం ఇంకా ఇది? బాబా బామ్మర్ది తోడేళ్లలాగా తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. ప్రజలెవరూ మళ్ళీ వారు రావాలని కోరుకోవట్లేదు. వారి కుటుంబం వారి దోపిడీకి దొంగతనాలకు అండగా ఉన్నవారే మళ్ళీ వారి పాలన రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు రావాలని కోరుకోవట్లే, నువ్వు రావాలని కూడా కోరుకోవట్లే. కావలసినంత వ్యతిరేకతను మూట కట్టుకొని ఉన్నావు నువ్వు కూడా. ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వీళ్ళందరినీ దించేయాలా, ఈ దొంగలతో కాదు ఇక ఇది రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం అని. ఎవడన్నా వస్తాడేమని చూస్తున్నారు, కనబడతలేరు. తప్పదే, ఎవరో ఒకరు వస్తారు. ప్రజలు మాత్రం వారిని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్తు లేదని నల్గొండ గడ్డ మీద నుంచి వేలాది మంది చెబుతున్నారు. వాళ్లను ఉప్పు పాత్ర వేశామని చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు ఒంటి నిండా విషం నింపుకొని మాట్లాడుతున్నారు. మూసీ నది కాలుష్యం కంటే వారి కడుపులోనే ఎక్కువ కంపున్నది. ఈ సభకు వేలాది మంది ఆడబిడ్డలు వారికి నేను పండగకు సారె పంపిన చీరలు కట్టుకొని సంతోషంగా వచ్చారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు వారి మొదటి 5 ఏళ్ల పాలనలో ఒక్క ఆడబిడ్డకైనా మంత్రి పదవి కూడా ఇవ్వలే. పేదలంటే గుర్తింపుగా ఉండే రేషన్ కార్డు అడిగితే జైలులో పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చాం. ఆనాడు పేదలకు రేషన్ బియ్యం ఇస్తే బర్రెలకో లేక తిరిగి వ్యాపారులకో ఇవ్వాల్సి వచ్చేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక పేదలందరికీ సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఏడాదికి 16,000 కోట్లు వెచ్చించి 3,28,00,000 మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు. గజ్వేల్లో 1000 ఎకరాల్లో కేసీఆర్, జన్వాడలో 100 ఎకరాల్లో కేటీఆర్, మొయినాబాద్లో 50 ఎకరాల్లో హరీష్ రావు, శంకరపల్లిలో 20 ఎకరాల్లో కవిత ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారే తప్ప ఏనాడు పేదల గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. మరి వాళ్ళంతా దోపిడీ చేసిరన్నది ఓపెన్గా కనబడుతున్నది స్వామి. మరి ఆ దోపిడీని వెనక్కి తీసుకొచ్చే ప్లాన్ నీ దగ్గర ఏమున్నదో గది చెప్పు. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు అపోజిషన్ లీడర్వి కాదు. ఆ 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందట. రాసి పెట్టుకొని వచ్చిర్రా పైన ఏమన్నా బాండ్ పేపర్లో ఏమన్నా రాసి ఇచ్చిర్రా మీకు 2034 వరకు మీరే ఉంటారు, మీరే ముఖ్యమంత్రి, కాంగ్రెసే ఉంటుందని? ఎలక్షన్స్ ముందు మీరు రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు కదా, మరి ఇప్పుడు చేయండి. ఎందుకు చేయడం లేదు? వాళ్ళు ఇస్తే చేస్తాం బ్రదర్. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఇంటర్వ్యూ కావాలని. వాళ్ళు ఇవ్వండి, మనం ఏం చేస్తాం? పోయి మైక్ పెట్టలేం కదా ముఖ్యమంత్రి దగ్గర. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒక రకంగా మీరు కూడా కారణమయ్యారు. మరి ఇప్పుడు ఎందుకు అడగడం లేదు? అడుగుతున్నాం, రోజు అదే అడుగుతున్నాం. కాంగ్రెస్కి ఓటేయమని మేము చెప్పలే. మేము చేసిన వీడియోలు, మేము చేసిన ఫైటింగ్ కొంత కాంగ్రెస్కి ఉపయోగపడి ఉండొచ్చు. ఎవడు ఆల్టర్నేట్ ఉంటే వాళ్ళ వైపు వెళ్ళారు జనం. అంతే తప్ప కాంగ్రెస్కే ఓటేయండి, రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయండి అని మేము చెప్పలే. సో వాళ్ళు గెలిచిన తర్వాత మేము నోరు మూసుకొని కూడా కూర్చోలే. ప్రజల పక్షాననే ఫైట్ చేస్తున్నాం. దట్ ఈస్ మై కమిట్మెంట్. అది కరీంనగర్ ఎల్లమ్మ గురించి ఇష్యూ గురించి మాట్లాడండి. కుల వివక్ష ఇంకా ఎంతకాలం? హిందువులందరూ బంధువులు, కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. మనం సరిచేయాలి, ఆలోచనలో మార్పు రావాలి. అన్యాయం ఇది. అక్కడ ఉన్న దళితులని ఆ ఎల్లమ్మ గుడిలోకి రానివ్వలేదట. ఎక్కడ ఉన్నాం మనం? 2026లో ఉన్నాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంకటాపురం చెరువు భూమి ఎకరం 30 గుంటలు ఆక్రమించిన కేసు ఏమైంది? కేసు వేసిన వాళ్ళని అడగాలి ఏమైందో. మరి బేసిక్గా మనం అక్కడికి కూడా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు మనం. అన్న బోయిన్పల్లిలో హైడ్రా వచ్చింది, అమాయక జనాల ఇళ్లను నాశనం చేస్తున్నది. ఇప్పుడు అక్కడ ఏంటంటే అవన్నీ కూడా ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటున్నారు. మరి పర్మిషన్స్ ఎవడు ఇచ్చిండు ఇల్లు కట్టుకోవడానికి? పర్మిషన్లు ఇచ్చినోడేవాడు? అమ్మినోడేవాడు? వాని దగ్గర నుంచి కదా మీరు రికవరీ చేయాల్సింది ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎవడెవడైతే పర్మిషన్ ఇచ్చిండో, రిజిస్ట్రేషన్లు చేసిరో వాళ్ళ మీద కేసులు బుక్ చేయరు.
మతం మీద రాజకీయం చేసేవాళ్ళు కనీసం కులాల ఐక్యత కోసమైనా పనిచేస్తే పోయేదేముంది. వాళ్ళ కులం అంటే నచ్చదు, అవసరమైనప్పుడు కులాన్ని వాడతారు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీ ప్రక్షాళన ఆపడంట. అంటే ఎంతమంది ఇల్లులు కూలగొట్టి ఉసురు పోసుకుంటాడు. ఇప్పుడు ఏం కూలగొట్టాడు? మూసీ చుట్టుపక్కల ఆయన చేసే పని ఒకటే. ఎక్కడైతే ఇండ్లు లేని ప్రాంతం ఉంది చూసిరా, అక్కడ గండిపేట నుంచి ఇటు ఈ బాపు ఘాట్ వరకు ఇదంతా కూడా ఆ మధుపార్క్ రిడ్జ్ ఆ పరిసర ప్రాంతాలు ఒక 2-3 ఏమైనా కూలగొడతాడేమో, వాళ్ళని ఏదో కాంప్రమైజ్ చేసి. పెద్దగా ఇండ్లు కూలగొట్టే ఏం తీసుకోడు. ఇప్పుడు ఎక్కడైతే ఆ విగ్రహం పెట్టాల్సిన అంతా సవ్యంగా ఉన్న దగ్గర దాన్ని ఏదో తుడ్పాలిష్ అంటారు కదా, ఏదో అది చేసే ప్రయత్నం చేస్తాడు. అది చేసిగో ఇట్లుంటుంది మూసి మీది కూడా అని ఎలక్షన్లకు పోతాడు. మనం ఆ రంగురంగుల లైట్లు చూసి, ఆ గాంధీ విగ్రహం చూసి, ఆ పార్కుల గడ్డి చూసి ఓటేస్తే నిండా మునిగిపోతాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు నిన్న మీటింగ్కి రాలే? ఎందుకు రాలేదంటే మరి ఆయన మంత్రి పదవి కావాలని అడుగుతున్నాడు. మంత్రి పదవి ఇస్తలేరు ఒకటి. రెండోది ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటే, నాకెందుకు మంత్రి పదవి, నేను ఫైట్ చేస్తా ప్రజల కోసం, సో నాకు మంత్రి పదవి అక్కర్లేదు, అవసరం లేదు అని ఇంకొక లైన్ వినిపిస్తున్నాడు. మరి ఎందుకు రాలేదంటే అంతా కింద మీద ఉన్నది అన్న లైనా, మరి ఇక ఆయనే చెప్పాలి అది. ఎందుకు రాలేదన్నది, లేకపోతే ఏమైనా హెల్త్ బాగాలేదా, ఇంకేమన్నా అయిందా, ఏదన్నా ఉండొచ్చు. అన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చర్యలు లేవు, పాడలేవు. ఇంకేం చర్యలు తీసుకుంటాడు? ప్రజెంట్ కేసీఆర్ గారు ఓడిపోయారని ఫామ్ హౌస్లో ఉంటున్నారు, గెలిచినా ఫామ్ హౌస్లో ఉంటారు. బీఆర్ఎస్ కేటీఆర్కి పగ్గాలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందట. ఆయనకి ఇస్తే ఇక రేవంత్ రెడ్డికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రకటించారు అనుకోండి కేటీఆర్ ముఖ్యమంత్రి అని, ఇక రేవంత్ రెడ్డికి ఈజీ అవుతుంది ఒకవేళ ఆల్టర్నేట్ ఇంకేదైనా రాకపోతే. ఇప్పుడు ఆ కేసీఆర్ ఉన్నాడు వస్తాడు అనేసరికి కొంచెం అట్ట ఆగింది అది. ఇక కేసీఆర్ రాడట మొత్తం కేటీఆర్ అని అంటే కథమే ఇక గోవింద. విషయం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఫైట్ ఏముందండి? తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు ఇది తప్ప వాళ్ళు ఏమైనా వాడుకుంటున్నారా? ఇంత ప్రజా వ్యతిరేకతని వాళ్ళు ఏమన్నా కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం కూడా వాళ్ళ వైపు నుంచి జరుగుతలేదు. ఎందుకంటే పార్టీ లీడరే బయటకు వస్తలేడు కదా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడే బయటకు వస్తలేడు. 3 ఏళ్ళుగా నువ్వు ప్రజల సమస్యల ఒక్క సమస్య మీద మాట్లాడకుండా ఏదో ఒక 2-3 బహిరంగ సభలకు వచ్చి కనీసం అసెంబ్లీకి రాకుండా ఇంట్లో వండుకున్న తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? అంటే ఎలక్షన్లకు ముందు నేను ముఖ్యమంత్రి కావాలని చెప్తే ఇక జనాలు ఓట్లేసి ఇక ఈయన వ్యతిరేకత నీకు ఉపయోగపడుతుందా? ఒకవేళ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తే బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటే సినిమా ఇట్లుండదు, ఇంకొక రకంగా ఉంటుంది. ప్రజలు ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు 10 ఏళ్ల పాలన ప్రజల ముందు ఉన్నది కదా, ఈయన 3 ఏళ్ల పాలన ప్రజల ముందు ఉన్నది కదా, ఎవడు నచ్చలేడు జనాలకి. చూస్తున్నారు, ఎలక్షన్స్ అయితే లేవు కదా, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. రఘు గారు బీజేపీ చాలా బెటర్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫుల్ కరప్షన్ అట. వాళ్ళు కూడా కరప్షన్ లేకపోతే ఏడున్నది చెప్పండి? వాళ్ళు ఏమన్నా ఆ లీడర్లంతా ఏం లేకుండా తిరుగుతున్నారా చెప్పండి ఒకసారి? తెలంగాణలో బీజేపీ లీడర్లు కాంగ్రెస్తోనే కలిసి ఉన్నారు, డౌట్ ఏమైనా ఉందా? అంతకుముందు బీఆర్ఎస్తో అధికారంలో బీఆర్ఎస్తో కలిసి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకెక్కడిది ఇక్కడ అధికారంలోకి రావాలన్న ఆలోచన? వాళ్ళకెక్కడిది? ఇప్పటికీ కూడా ప్రజలతే తప్పు అన్న మాట తీయకుండా బీఆర్ఎస్ వాళ్ళు రావాలి. తప్పు ఒప్పుకోకపోతే కష్టమే. వాళ్ళు ఒప్పుకునేది ఎక్కడిది? జనమే తప్పు చేసిరట, గాడిద గడ్డే షావుకు పాలు వినితే ఎట్లా అని మాట్లాడుతున్నారు. ఇంకా స్టిల్ ఈనాటికి కూడా మేము చాలా గొప్ప పనులు చేసినామని చెప్తున్నారు. నువ్వు గొప్ప పని చేస్తే గొప్పగానే ఉండను ఆయన అని జనం పక్కన పెడుతున్నారు.